అందుకే ఆ పిల్లోని నీ తల కింద పెడదామని వస్తే ఇంతలో ఏదో వైబ్రేషన్ వచ్చిందేంటి? నాకు భయం వేస్తుంది. ఏమై ఉంటుంది? మనో, నువ్వు దానికోసం వచ్చావా? సారీ మనో, ఇందాక అంజు అలా మాట్లాడిందని అంజు మీద కోపం పెట్టుకున్నావనుకున్నా. ఏమనుకోకే. సారీ సారీ సారీ. నువ్వు కోపంలో ఏదేదో మాట్లాడతా. జాగ్రత్త. సారీ మనో, సారీ. స్వామి, నువ్వు చెప్పినట్టే జరిగింది. సాయం చెయ్యడానికి ఓ తోడు దొరికింది. ఎవరున్నారా అక్కడ? ఏంట్రా నాకు కర్మ? అందరూ అలా గాల్లోకి చూసి మాట్లాడుతున్నారు. మనుషులతో మాట్లాడడం మానేశారా? కర్మ కర్మ కర్మ. అమ్మగారు స్కూల్లో నీ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరగా వెళ్ళు. అవును ఘోరా, ఇప్పుడు ఆత్మని బంధించిన తర్వాత ఏం చేస్తావు? ఆత్మని బంధిస్తా. వెంటనే ఆ ఆత్మ నా మాట వినదు. దాన్ని చిత్రహింసలు పెడతాను. ఆ బాధ భరించడం కంటే నా మాట వినడమే నయమనుకునేలా చేస్తా. అప్పుడు ఆ ఆత్మని నా శక్తిలో కలుపుకుని ముల్లోకాలకి అధిపతినవుతా. అప్పుడు ఆ ఆత్మ నేను ఏం చెప్తే అది చేస్తుంది. మనిషి ప్రాణం విలువ నాకు ఇసుమంతా. అక్క 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 అక్క, ఏందిరా? భాగ్య వస్తుంది అక్క. అవునా? నువ్వు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయి. సరే. మావయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది పిన్ని? మావయ్య ఎందుకు ఏడుస్తున్నారు? మా ఏడుపు గురించి ఎందుకులే భాగ్య. అవును, నానెక్కడ పిన్ని? ఇప్పుడే పనికి పోయిండు. పనికి పోవడం ఏంటి పిన్ని?
అంటే నాన్న ఎక్కడైనా పనిలో చేరారా? ఆయనకి హెల్త్ బాగాలేదని తెలుసు కదా పిన్ని. ఆయనకంటే తెలీదు. మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు. అది మీ నాన్న పనికి పోలేదు బాగి, పనుండి వెళ్ళాడు అన్నాను. అలా అన్నావా? మరి నాకేంటి పనికి వెళ్ళాడు అని వినిపించింది? అక్క అంటుంది అదే బాగి, పని ఉండి బయటికి పోయిండు. ఓహో. అయినా మా గురించి ఏమనుకుంటున్నావు భాగి? ఆరోగ్యం బాగాలేని మీ నాయన్ని పనికి పంపి మేం గిట్లా జల్సాలు చేస్తున్నాం అనుకుంటున్నావా? అయ్యో, నేను అలా అనలేదు పిన్ని. అయినా నేను ఇంట్లో పాచి పనికి కూడా తయారైనా, 1-2 ఇళ్లలో కూడా పనికి అడిగి పెట్టినా. ఎందుకు పిన్ని? నేను డబ్బు పంపిస్తున్నాను కదా, మళ్ళీ మీరు పనికి వెళ్ళవెందుకు? ఇప్పుడంటే పంపిస్తావు, రేపు నీకు పెండ్లయ్యా కూడా పంపుతా అంటే మీ ఆయన ఊరుకుంటాడా? అప్పుడైనా సరే మీ నాన్న చూసుకోవాలంటే నేను పనికి పోవాలి కదా. నేను ఎప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా. నువ్వు పెండ్లు చేసుకుని పోయి మీ నాన్నని గిట్లా వదిలేసినట్టు కట్టుకున్న పెండ్లన్నీ నేను వదిలేలేను కదా. పిన్ని, నాకిప్పుడు ఏ పెళ్ళ ఆలోచన లేదు. ఫస్ట్ నాన్న ఆరోగ్యం కుదుట పడాలి, ఆ తర్వాతే ఏదైనా. నీకు ఆలోచన లేకపోయినా తల్లిదండ్రులుగా మేమైతే పెండ్లి చేయాలి కదా. కదా ఆ తర్వాత నేను మీ నాన్నే మా కష్టం ఏదో మేం పడి ఉన్నంతలో బతికేస్తామమ్మా. అక్క పని అయిపోయినట్టుంది కదా? అవునరా. అయినా గీ అయ్యా బిడ్డలేందిరా మరి ఇంత సెంటిమెంట్కే పడిపోతారు? గీదే అయ్య ప్రేమను అడ్డు పెట్టుకుని భాగీని నీతో పెండ్లి కొప్పిస్తాను చూడు. అబ్బా, నా బంగారు అక్కవి. అప్పుడు బాగా ఇంట్లోనే ఉంటది, ఆస్తి ఇంట్లోనే ఉంటది. ఏమైంది? ఆగిపోయావే, పద. ఆ ఆత్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఎందుకు అలా అంటున్నావు? అతనుండగా ఆ ఆత్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం చాలా కష్టం. నా మొగుడి మొదటి భార్య కూతుళ్ళే ఆ అరుంధతి, భాగమతి. ఆ ఆత్మకి కవచంలా ఉన్నాడు. పోయినసారి ఆత్మ తప్పించుకోవడానికి కారణం ఇతను కూడా. రక్త సంబంధం నన్ను ఆపిందంటే అర్థముంది. కానీ ఏ సంబంధం లేని ఈ ముసలాడు ఎందుకు నన్ను ఆపుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆత్మకి ఎందుకు కవచంలా ఉన్నాడో తెలియడం లేదో. సంబంధం ఉంది. ఈ ముసలోడే అరుంధతి కన్న తండ్రి. కన్న కూతురని తెలియకపోయినా కన్న ప్రేమ ఆ అరుంధతిని కాపాడుతుందన్నమాట. చూడు, అది ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు దాన్ని బంధించలేవు. దాన్ని బంధించి తీసుకెళ్ళకపోతే గాని నేను అమర్తో సంతోషంగా ఉండలేను.
ఒక పంచి, నువ్వు స్కూల్ వెనక సైడ్ నుంచి రా, నేను దాన్ని స్కూల్ వెనక నుంచి తీసుకొస్తాను. నువ్వు అక్కడ దాన్ని బంధించి తీసుకొని వెళ్ళిపో. సరే, కానీ ఆత్మ నువ్వు చెప్పినట్టు వింటుందని నమ్మకం ఏంటి? దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దానికి ఎప్పుడు ఏం చెప్తే మాట వింటుందో, ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. చూడు, ఈసారి మాత్రం ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు గోరా. ఆత్మ ఏమండి, మీ ఫోన్ వస్తుంది. మిమ్మల్నే, మీ ఫోన్ వస్తుందండి. ఏమిటో ఈ మనుషులు ఇక్కడే ఉన్నా ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. సార్, మిమ్మల్నే, మీ ఫోన్ వస్తుంది. హలో, హలో, బాగున్నారా మేడం? బాగున్నానండి. మీరు మీ అమ్మాయి కోసం కాల్ చేశారు కదా? అవును మేడం. నా కూతురు హచ్చుకి ఏమన్నా తెలిసిందా? లేదండి, అది చెప్పడానికే కాల్ చేశాను. మా రికార్డ్స్ లో ఎక్కడా మీ అమ్మాయికి సంబంధించిన ఫైల్ ఏమీ దొరకలేదు. అయ్యో, ఆ ఫోన్ రాగానే ఇలా డల్ అయిపోయారేంటి? నా కూతురు మొహం కూడా నేను చూడలేదు మేడం. కన్న కూతుర్ని పోగొట్టుకున్న దౌర్భాగ్యుణ్ణి. ఒక్కసారి నా కూతురు చూసుకుంటా. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా ఆరుకి నిజం తెలిసిపోతుంది. ఆరు నిజం తెలియకూడదు. అది ఇంకా ఉందా? నా కూతురి కోసం నేను చాలా ఏళ్లుగా వెతుకుతున్నాను మేడం. తన ఆచూకీ ఏదైనా తెలిస్తే నాతో చెప్పండి. చచ్చేలోగా నా కూతురిని నేను ఒక్కసారి కలిసి మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలి. అదేంటండి, మీ బాధ నాకు అర్థమైంది. మళ్ళొకసారి వెతుకుతాను. మేడం, ఒక్క నిమిషం చెప్పండి. నా కూతురు గురించి సరస్వతి అనే వార్డెన్కి తెలుసంట. ఆవిడ గురించి మీకు ఏదైనా తెలిస్తే నాకు చెప్తారా? ఇప్పటి వరకు మేము మా క్లాస్ లో వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, కానీ మెల్లగా స్టూడెంట్స్ కి ఓట్స్ వేయమని అడుగుతాము. మేడం పిలిచారంట. ఈసారి స్కూల్ లీడర్ గా గెలుస్తావా? తప్పకుండా నేనే గెలుస్తాను మేడం, మీరు హ్యాపీగా ఉండండి. ఎలా? స్కూల్లో పిల్లలకి చాక్లెట్స్ పంచి గెలుస్తావా? అమ్మో, కనిపెట్టేసింది. ఇలాంటి తెలివితేటలు బాగానే ఉన్నాయి. చదివి పాస్ అయ్యే తెలివితేటలు ఒక్కటి కూడా లేదు. స్టడీస్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యరా? సరే మ్యామ్. స్టూడెంట్స్ నీ వైపే ఉన్నారు కదా, పక్కా నువ్వే గెలుస్తావు కదా? గెలుస్తాను మ్యామ్, మీరేం టెన్షన్ పడకండి. నిన్నటి దాకా కూడా నాకు టెన్షన్ లేదురా, కానీ ఆ అంజలి వాళ్ళ అక్క పేరు ఇచ్చిన దగ్గర నుంచి నాకు భయంగా ఉన్నది. ఆ బుడ్డ పిల్ల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ పాపకి అంత సీన్ లేదు. నీ ముఖం. ఆ పిల్ల ముందు నువ్వు ఒక గంట కూడా నిలబడలేవు. పొట్టివాళ్లు చాలా గట్టివాళ్లు అని ఆ పిల్ల చాలా గట్టిది బంటి. ఏమైనా చెయ్యాలి అనుకుంటే చేసేదాకా ఆగదు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లని నేను చూస్తున్నాను. పక్కా ఈ పాటికే ఏదో ప్లాన్ లో ఉండే ఉంటుంది. వాళ్ళక్క గాని గెలిస్తే ఆ పిల్లని ఆపడం చాలా
చాలా కష్టం. ఓకే మ్యామ్. నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, ఓ పిల్ల మాత్రం గెలవకూడదు. అదేంటి మ్యామ్? అది వాళ్ళు ఓడిపోతే నువ్వు గెలిచినట్టే కదా. ఓకే మ్యామ్. వెళ్ళి చాక్లెట్స్ పంచడంతో పాటు ప్రిన్సిపల్ నాకు బాగా క్లోజు, పనిష్మెంట్ వచ్చినప్పుడు నేను కొంచెం సపోర్ట్ గా ఉంటానని నీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు. అలాగే మ్యామ్. గో. సారీ మ్యామ్. ఇవంతా కొద్ది రోజులు పక్కన పెట్టి స్కూల్ లీడర్ గా గెలవడం మీద కాన్సన్ట్రేట్ చేయి. అలాగే మ్యామ్. గో. అంజలి, మీ అక్క గెలిస్తే నువ్వు గెలిచినట్టే కాబట్టి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను గెలవనివ్వను. మను మను ఏదో ఒకటి చేయి మను. ఆరుని ఇక్కడి నుంచి స్కూల్ వెనక్కి ఎలాగైనా తీసుకెళ్ళాలి. వెళ్ళాలి. ఎవరు మీరు? ఇటు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు అంజలి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కదా? అవును. అవునండి. మరి ఇక్కడేం చేస్తున్నారు? థ్యాంక్స్, నాకు కావాల్సింది అడిగారు. చెప్పండి. అది మీతో మాట్లాడదామని వచ్చాను. ప్రిన్సిపల్ తో ఏం పని నీకు? నాతో మాట్లాడాలి అంటే నా రూమ్ కి రావాలి, కానీ స్కూల్ వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? అదే దారి మిస్ అయ్యాను. అవునా? నా ఆఫీస్ అటు కాదు, ఇటు. పదండి. రండి. అయ్యో, మర్చిపోయినట్టున్నానమ్మా. అందుకే లంచ్ బాక్సులు నేనే పెడతా అని చెప్పా, నువ్వే వినలేదు. పాపం అంజలి అదే పనిగా అడిగి మరీ చేయించుకుంది. ఇంకోసారి ఇలా మర్చిపోనమ్మా, జాగ్రత్తగా ఉంటాను. సర్లే, ఈ బాక్సులు పెట్టుకోవడానికి ఏదైనా బ్యాగ్ ఉంటే ఇవ్వు. బ్యాగ్ ఎందుకమ్మా? స్కూల్ కి తీసుకువెళ్ళడానికి. ఇప్పుడు ఈ బాక్సులు తీసుకుని స్కూల్ కి వెళ్తారా అమ్మా? అవును. స్కూల్లో ఇవాళ ఆత్మని బంధిస్తున్నారు. ఇప్పుడు గాని మిస్ అమ్మ అక్కడికి వెళ్తే ప్లాన్ అంతా పాడవుతుంది. ఎలాగైనా మిస్ అమ్మని స్కూల్ కు వెళ్లకుండా ఆపాలి. నీలా, బ్యాగ్ ఇవ్వమంటే క్వశ్చన్స్ అడిగి ఆలోచిస్తూ నించున్నావు. అంటే ఇప్పుడు స్కూల్ కి ఎందుకులే అమ్మా? ఎందుకేంటి, పిల్లలకి స్వీట్ ఇవ్వాలి కదా. దానికోసం అంత దూరం ఏం వెళ్తారులే అమ్మా, సాయంత్రం వచ్చి తింటారులే. అంజలి లంచ్ కి కావాలని అడిగింది కదా. ఒక్క పూటకి ఏమవుతుందిలే అమ్మా, మళ్ళీ మీరు స్కూల్ వరకు ఏం వెళ్తారులే. ఇవ్వండి, నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. నేను వెళ్తా అంటుంటే నువ్వెందుకు ఆపుతున్నావు నీలా? చెప్పు నీలా, చెప్పు నీలా, నిన్నే అడుగుతున్నాను. అది ఏమైందమ్మా? ఈ స్వీట్ బాక్సులు పిల్లలకి పెట్టలేదు, నేను వెళ్ళి ఇచ్చేసొస్తా అంటే నీలా వద్దని ఆపుతుంది. ఎందుకు వద్దంటున్నావు నేలా? అడిగితే ఇలా సైలెంట్ గా ఉంది. నేలా, ఈ మధ్య నువ్వు కూడా చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. మనోహరమ్మ గారి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నావు. మొత్తం చూస్తున్నా. అదేం లేదు రాథోడ్, నా వల్ల అనవసరంగా అమ్మగారికి ఎందుకు ఇబ్బంది అని. ఇబ్బంది ఏం లేదు, నువ్వు బ్యాగ్ ఇవ్వు, లేట్ అవుతుంది. పదండమ్మా, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు రాథోడ్, సరదాగా నడుచుకుంటూ వెళ్తాను. నడవటం దేనికమ్మా? కారుంది, నేనున్నా, కారులో వెళ్ళిపోదాం. నేను నడవాలని ఫిక్స్ అయ్యాను, నడిచి స్కూల్ కి వెళ్తా. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవ్వరు చెప్పినా ఎవ్వరొచ్చినా నేను వినను. నేను వాళ్ళ నడిచే స్కూల్ కి వెళ్లాలని ఫిక్స్ అయ్యా. ఎలా?
మనో ఇక్కడేం చూస్తుంది? సరే అండి, మీరు చెప్పిందంతా నేను విన్నాను కదా, నేను చూసుకుంటాను. అప్పుడే అయిపోలేదండి, ఇంకా చాలా ఉంది. ఇంకా ఏముంటాయి మేడం? ఒక స్టూడెంట్ ఏం తప్పులు చేయగలరో అన్ని లిస్ట్ చేసి మరీ చెప్పారు కదా. అదే కదండి మీ అంజలి స్పెషాలిటీ. కొత్త కొత్త పద్ధతిలో అల్లరి చేస్తూనే ఉంటుంది. ప్రిన్సిపల్ గారు, మీరు ఇవాళ చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. అంజలి అల్లరి చూస్తుంది కానీ మరి మీరు చెప్పినంత చేయదు. చాలు మేడం, ప్లీజ్ ఇక చాలు. నేను చూసుకుంటానని చెప్పాను కదా, అంజలితో నేను మాట్లాడతాను. ఏంట నువ్వు మాట్లాడేది? ఆవిడికి ముందు నుంచే అంజలి అంటే ఇష్టం లేదు, అందుకే అలా చెప్తుంది. నువ్వు ఇవన్నీ ఇంట్లో చెప్పకు. ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి మేడం? మీరు ఇందాక నన్ను కలవాలని వచ్చానని చెప్పారు కదా, ఎందుకు కలవాలనుకున్నారు? మీరు కూడా అంజలి మీద కంప్లైంట్ చేయడానికా? అంజలి మిమ్మల్ని టార్చర్ చేయడంలో ఏ తప్పు లేదు. మీరు చెప్పిన దానికి నేను దేనికి వచ్చానో మర్చిపోయాను. నేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడతాను. లంచ్ బ్రేక్ అనుకుంటా. అంటే పిల్లలందరూ క్లాస్ నుంచి బయటకు వస్తారు. కొడైకెనాల్లో ఉన్నప్పుడు నేను ఎంచక్క లంచ్ తీసుకెళ్లి తినిపించేదాన్ని. ఇప్పుడు ఎలా తింటున్నారో. లూజర్స్ వస్తున్నారు చూడవే. నిన్న మొన్న స్కూల్లో జాయిన్ అయ్యి లీడర్ అయిపోయి బ్యాడ్ తీసేసుకున్నామనే. పోనీలేవే, మన బంటి చేతిలో ఓడిపోవడానికి ఎవరైనా ఉండాలి కదా. లూజర్స్ వాళ్ళ ఫేస్ లోనే ఉంది చూడు. అయ్యో, అంజు 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 అంజు. పట్టించుకోకే, ఇలా అన్న వాళ్ళ ముందు గెలిస్తేనే ఒక కిక్ ఉంటుంది. అదే మిసమ్మా, పిల్లలు చాలా బాధపడుతున్నారు, ఓడిపోతామని భయపడుతున్నారు. వీళ్ళని కొంచెం మోటివేట్ చేయ మిసమ్మా. సరే. ఓ మిస్సమ్మా, నువ్వు ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడుతున్నావు? అయ్యో, ఎవరేంటంజు? నేను చెప్పాను కదా పక్కింటి ఆవిడని. తనే. మిస్సమ్మా, ఆవిడ మన పక్కింటి ఆవిడేంటి? ఆవిడ ఉండేది మన పక్క రోడ్లో కదా. ఏదైతే ఏంటి, మన పక్కనే కదా. అయినా ఇప్పుడు మ్యాటర్ అది కాదు. నువ్వు చెప్పు, ఎందుకు తినకుండా వెళ్ళిపోతున్నావు? ఓట్ల గురించి మిస్సమ్మా. ఇప్పుడే మమ్మల్ని అందరూ చూసి నవ్వుతున్నారు, రేపు ఓడిపోతే ఇంకెంత ఏడిపిస్తారు అని. అమ్మూ, ఇలా కూర్చో. ఏడిపించుని. ఏమవుతుంది? ఇవాళ నీ ఓటమిని చూసి నవ్విన వాళ్లతోనే రేపు నీ సక్సెస్ తో క్లాప్స్ కొట్టించుకోవాలి కదా, లేకపోతే కిక్కే ఉంటుంది చెప్పు. నేను పిల్లలతో ఎలా మాట్లాడుతున్నానో అచ్చం అలాగే మాట్లాడుతుంది మిస్సమ్మ.
స్ట్రాంగా కాదా? త్వరగా లంచ్ చేసేయాలి. మీ అందరి కోసం స్వీట్ వెయిటింగ్. ఏ అంజు ఆగాగు. ఎక్కడికి? తాతయ్యకి ఫుడ్ తిన్నాక స్వీట్ తినడం అలవాటంట, అందుకే ఇద్దామని వెళ్తున్నా. ఏ ఆగాగు, బ్రేక్ టైం అయిపోతుంది. నువ్వు వెళ్ళి కూర్చొని తిను, నేను చేసొస్తా. అక్క, మీరు పిల్లల్ని చూసుకోండి, నేను ఇప్పుడే వస్తా. చెప్పండి. మా పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళు వాచ్మెన్ గారికి ఈ స్వీట్ ఇవ్వమని చెప్పారు. ముగ్గురు వాచ్మెన్లు ఉన్నారమ్మా, అందులో మీకు ఎవరు కావాలి? ఇచ్చింది ఎవరు? 4 పిల్లలుంటారు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. వాళ్ళేనా? వాళ్ళే అండి. వాళ్ళైతే ఆ పెద్ద ఆయనకి ఇవ్వమని ఉంటారు. వాళ్ళు ఆయనతో బాగా మాట్లాడతారు. ఆయన ఎక్కడున్నారండి? నేను అక్కడికే వెళ్తున్నాను. నాకివ్వండి, నేనిస్తాను. సరే. సరేనమ్మా. ఏంటో మనిషి ఎప్పుడు దగ్గుతూనే ఉంటాడు, మళ్ళీ స్వీట్స్ తింటూనే ఉంటాడు. ఏంటన్నా ఇది? దగ్గున్నప్పుడు ఈ స్వీట్ తినడం ఎందుకు? అన్నం తిన్న తర్వాత స్వీట్ తినకపోతే ఏదోగా ఉంటుందమ్మా. కొంచెం తిట్టానే, నా బంగారు తల్లి కదా. కొంచెమే కొంచెమేనమ్మా, కొంచెమే తుంచుకుంటాను. నానా మేడం, మేడం, ఏమైంది మేడం? భయం ఉండటంలో తప్పు లేదు, కానీ ఆ భయం ధైర్యాన్ని చంపేలా ఉండకూడదు. మీరు ఓడిపోతున్నాం అనుకుంటున్నారు కాబట్టే మీకున్న దారులన్నీ మూసుకుపోయాయి అనిపిస్తుంది. అందుకే ఇలా నిరాశగా ఉన్నారు. అదే ఒక్కసారి గెలుస్తాము అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. స్టూడెంట్స్కి దగ్గరవ్వడానికి చాలా మార్గాలు కనిపిస్తాయి. లేదు డాడ్, మేము కూడా పాజిటివ్గా ఉండడానికి చాలా ట్రై చేస్తున్నాం. అవును డాడ్, బంటి వెనక స్కూల్ అంతా ఉంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే అమ్ముకి ఇప్పుడు మేం తప్ప ఎవ్వరూ ఓటేరు. అవును డాడ్, కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసాం, కానీ ఎవ్వరూ మా మాట వినడం లేదు. కొత్తగా వచ్చారు, మీరెవరో కూడా వాళ్ళకి తెలీదు. అలాంటిది మీకెందుకు ఓటేయాలి? ఫస్ట్ మీరేం చేయగలరో చెప్పాలి కదా. వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వండి. మేబీ అందరూ మార్పుకి భయపడుతున్నారేమో. మార్పు మంచికే అని చెప్పండి. అమ్ము, నువ్వు కొడైకెనాల్ స్కూల్లో SPL గా ఉన్నావు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చేయి. కానీ డాడ్,
అక్కడ స్టూడెంట్స్ వేరు, ఇక్కడ స్టూడెంట్స్ వేరు కదా. కరెక్టే, కానీ అక్కడ నువ్వు అందరినీ మెప్పించే ఎస్పీఎల్ అయ్యావు కదా. ఇక్కడ కూడా అదే అవ్వాలంటే ఏం చెయ్యాలో ఆలోచించు. బ్రేక్ అయిపోయినట్టుంది. ఏందక్క నువ్వు ఇన్ని సేవలు చేస్తూనే ఉన్నావు, అయినా ఫలితం లేకుండా పోతుంది. వస్తుందిరా, గిస్మంటి విషయాల్లో కొంచెం నిమ్మళంగా ఉండాల. అక్క బాగా వస్తుంది. నాకు కనిపిస్తుంది, నువ్వు నోర్మి. రామ్మా భాగి. పిన్ని, నాన్న ఇంట్లో లేరా? ఉన్నారమ్మా, మొహం కడుక్కుంటున్నారు. నువ్విక్కడ కూర్చో అమ్మా. అంత అర్జెంటుగా వచ్చావు, అయితే ఏమైనా మాట్లాడాలా అమ్మా? లేదు పిన్ని, నాన్నే నాతో ఏదో మాట్లాడాలని రమ్మని చెప్పారు. అవునా? ఏవయ్యా, భాగి వచ్చింది, తొందరగా రా. వస్తున్నానే. కాఫీ గిట్ల తాగుతావా భాగి? వద్దు పిన్ని. అమ్మా బాగి, వాచ్మెన్ యూనిఫామ్ ఇక్కడుందేంటి నానా? నువ్వు వాచ్మెన్ గా పనిచేస్తున్నావా నానా? మీతోనే మాట్లాడుతున్నా, చెప్పండి నానా. అంటే అది భాగి, అది మీ నాంది కాదు, వీడిది. చెప్పాను కదమ్మా, వీడు ముందులా లేడు, బాధ్యతలు తెలుసుకున్నాడు, సెక్యూరిటీగా జాబ్ చేస్తున్నాడమ్మా. అవును బాగి, ఆడపిల్ల సంపాదన మీద బతకాలంటే చాలా సిగ్గుగా ఉంది. ఇప్పుడు చెప్పండి, అసలు ఎందుకు గొడవ పడుతున్నారు? స్కూల్ లీడర్ దాంట్లో నేను వద్దన్నా సరే నా పేరిచ్చింది, ఇప్పుడు నేను ఓడిపోతున్నా. ఎందుకు అమ్మో గివప్ చేయడం? అందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసాం, వర్కౌట్ అవ్వలేదు. ఎలాగో గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాంగ్ లీడర్ తో మాట్లాడి అది కూడా ట్రై చేసేసాం. అయితే ఐడియా కోసం ఇంత కష్టపడే బదులు నా దగ్గర ఐడియా ఉందని చెప్తున్నా, వినొచ్చు కదా. నువ్వు ఐడియా అంటే నేను చంపుతా. ఎందుకు ఇంతలా గొడవ పడదాం? గొడవ పడుతున్నారని ఆవిడ చెప్పింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఇలాగే గొడవ పడుతూ ఉంటారు. ఆవిడెవరు? ఇప్పటిదాకా ఇక్కడున్న ఆవిడ. మిస్సమ్మా, నా గురించి ఎందుకు? ఇప్పటిదాకా ఎక్కడెవరున్నారు? పక్కింటి ఆవిడ. అయ్యో, ఇక్కడ మేం తప్ప ఏ పక్కింటావిడ లేదు. అవును మిస్సమ్మా, మీ గొడవ పడుతుంటే నువ్వు కొత్త కన్ఫ్యూజన్స్ పెట్టావు. పదండ్రా. అదేంటి అక్క
ఎక్కడి నుంచో వచ్చాయని చెప్పింది కదా, మరి వీళ్ళేంటి అక్క ఇక్కడ లేనే లేదంటున్నారు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు! ఏయ్, నా పిల్లలు పిల్లల రూమ్కి ఎందుకు వెళ్తున్నావు? నన్ను చంపింది సరిపోలేదా? నా పిల్లలు ఏం తప్పు చేశారు? వాళ్ళ జోలికి వెళ్తే చంపేస్తాను నిన్ను. అమ్మయ్యా, పిల్లల కోసం రాలేదు. ఏ ఎవరి కోసం వెతుకుతున్నావు? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. ఎవరి జోలికైనా వెళ్ళావో నిన్ను నేనే చంపేస్తాను చెప్తున్నా. ఏ ఆగు! ఏయ్ ఏయ్ ఏయ్, నువ్వు మా ఆయన దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు ఇక్కడే పని? ఏం చేయడానికి వచ్చావు? అడుగుతుంది నిన్నే. ఆగు, ఆగురా. ఇప్పుడు ఆయన్ని లేపితే ఆయన్ని విండి పట్టుకుంటారు. ఏమండి 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 లేవండి, ఏమండి లేవండి. నన్ను యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ ఇక్కడ ఉన్నాడండి. ఏమండి, మీరు వెతుకుతున్నవాడు ఇంట్లోనే ఉన్నాడండి. లేవండి త్వరగా. అయ్యో, ఇప్పుడు అయ్యో, అత్తయ్య రూమ్ లోకి వెళ్తున్నాడు. అత్తయ్య ఏమైనా చేసేస్తాడేమో. రే, అయ్యో, ఏమండి 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 లేవండి. వాడెవరు నేను చేస్తాడోనని చాలా భయంగా ఉంది. ఏమండి లేవండి, లేవండి త్వరగా. ఏమండి ఏమండి నేనండి, లేవండి ప్లీజ్. ఏమండి? ఆరు పిలిచినట్టు అనిపించింది ఏంటి? నేనేనండి, నేనే పిలిచానండి. నేనే. బయటకు రండి. ఆ డ్రైవర్ మన ఇంట్లోనే ఉన్నాడు. నేను మీకు చూపిస్తా. రండి త్వరగా. నీలా డిస్టర్బ్ చేయకు. అంజు, ఏం కాదులే, ఏం కాదులే నాన్న. అయ్యో, నేను ఏమి చేయలేకపోతున్నాను. అంజు అంజు ఏం కాదు నాన్న. అలా వెళ్ళి మిస్ అమ్మని తీసుకురా. అప్పో, అలాగే అక్క, త్వరగా రా. అంజు ఏం కాదు. మిస్ అమ్మా, మిస్ అమ్మా త్వరగా రా. మిస్ అమ్మ వచ్చేస్తుంది. ఏం కాదు ప్లీజ్. అయ్యో అంజు, ఏం కాదులే నాన్న. ఏం కాదు, త్వరగా తగ్గిపోతుందిలే. మిస్ అమ్మా త్వరగా రా. వచ్చేస్తుందిగా. ఏడో కొంచెం. నొప్పి. అయ్యో, మంట, నొప్పి. అంజు అంజు ఏం కాదు నాన్న. ఏడోకరా. ఏం కాదు అంజు, మిస్ అమ్మ వచ్చేస్తుంది. ఏడో. అమ్మో, అమ్మో మంట. దేవుడా, నువ్వు ఉన్నావా అసలు? నా బిడ్డ నా కళ్ళ ముందే ఇంత బాధపడుతున్నా. ఏమీ చేయలేకపోతున్నా. కష్టాన్ని తీర్చలేని తల్లిగా పక్కనే ఉండి ఉపయోగం ఏంటి? మంట. అంజు అంజు ఏడొద్దంజు. ఏం కాదు అంజు, ఏం కాదు అంజు. అంజు నీకేం కాదు నాన్న.
అంజు ప్లీజ్ అంజు ప్లీజ్ ఏం కాదు ఏడవద్దు అంట అయ్యో ఏం కాదు ప్లీజ్ ఏం కాదు నా బిడ్డ బాధతో వెలవెలలాడిపోతుంది. కొంచెం దయచేసి నా బిడ్డ బాధని తీర్చేలా కొంచెం మార్గం చూపించు. మిస్ అమ్మ ఎక్కడ కనిపించడం లేదు. అయ్యో కనిపించట్లేదా? ఇప్పుడెలా? కనిపించలేదా? కనపడకపోవడం ఏంటి? పోనీ ఎవరినొకరిని పిలువు. తాతయ్య అమ్మమ్మ పోనీ రాదోనైనా పిలువు. ఎవరినొకరిని పిలువురా. అంజు 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 నీకేం కాదు నాన్న, నీకేం కాదు. నీకేం కాదు నాన్న, నీకేం కాదు. ఏం కాదమ్మా. అయ్యా హనుమా, అంజలి కడుపులో ఉన్నప్పటి నుంచి నేను నిన్ను కొలిచాను. నీ స్థలంలో పుట్టింది అని అంజలి అని పేరు పెట్టాను. ఇప్పుడు నా బిడ్డ నొప్పితో బాధపడుతుంది. ఆ బాధ తీర్చే శక్తి నాకు ఇవ్వు. జై శ్రీరామ్. జై హనుమాన్. జై శ్రీరామ్. అమ్మయ్యా. రింగ్ ఇక్కడే ఉంటే గుప్తా గారేంటి ఆయన దగ్గర ఉందని చెప్తున్నారు?
ఎందుకు అలా చెప్పారు? అమ్మా బాలిక, నా అంగుళీకము ఇచ్చట దాచితివా? పక్కనే అంగుళీకము పెట్టుకుని ఎంత క్షోభం అనుభవించి తిని నీవు ఈ లోకమున ఉండుటకు నా అంగుళీకమును తస్కరించి నన్ను ముప్పు తిప్పలు పెట్టితివి. దీంట్లో ఏదో మాయ ఉండాలి. నీవు ఎంత ఆలోచించినను నాపై సందేహము రాదు. నేను వేసిన ఈ పన్నాగము నీకు అవగతము కాదు. ఎత్తులకు పై ఎత్తులు వేసే ఈ చిత్ర విచిత్రగుప్తునితోనే ఆటలా? ఓహో, నాతో కామెడీ చేస్తున్నారన్నమాట. నన్ను భయపెట్టడానికి మనం వెళ్తున్నాము, వెళ్ళాలి అని చెప్పారు. మీ పని చెప్తానుండండి. నువ్వు స్పైడర్ మ్యాన్ లాగా బిల్డింగ్స్ దూకగలవా? నువ్వు సూపర్ మ్యాన్ లాగా ఎగరగలవా? నువ్వు బ్యాట్ మ్యాన్ లా చేయగలవా? సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు అందరూ నేర్చుకున్నది మన మ్యాన్ నుంచే. ఎవరా మ్యాన్? హనుమాన్. నేను వాయువు కన్నా వేగంగా పరిగెత్తగలను, కొండలను ఎత్తగలను, విలన్స్ ని కొట్టగలను. ఇంకా ఏం చేయగలవు? ఇంకా ఏం చేయగలనో చెప్పాలంటే Jan 12 థియేటర్లోకి రావాలి. సరే అయితే అందరం January 12th కి థియేటర్స్ కి వచ్చేస్తాం. నేను టికెట్స్ పంపిస్తానులే. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? మేమే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా చేసుకున్నారు. జనవరి 12న థియేటర్ లో చూడండి, మొత్తం పిల్లలే ఉంటారు. హలో బ్రెయిన్లెస్ బ్రదర్స్. సిల్లీ సిస్టర్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏం కావాలి మీ అందరికి? నేను నైట్ అక్క తినడానికి ఏదో ప్లాన్ ఉందన్నావు కదా? ఉంది. ఆ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్పను. చెప్పానా ఈ దిలాని ఓవరాక్షన్ చేస్తుందని? నేను వెళ్తున్నా. అక్క, బాయ్ బ్రదర్స్. రే, ఇదేదో పక్కా ప్లాన్ తో ఉందిరా. అవునరా, పదా చూద్దాం. హాయ్, మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? చెప్పాం కదా మీ అక్కకు ఓటేయమని, బండికే ఓటేస్తామని. మీరెవరికైనా ఓటు వేసుకోండి, మా అక్కకి మాత్రం ఓటు వేయకండి అని చెప్పడానికి. కరెక్టే కదా? ఇక మీరు కూడా ఆలోచించుకోండి. అమ్మాయి అయిన అమ్ము ఎలా మేనేజ్ చేస్తుంది? బంటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఉంటేనే కదా కొత్త లీడర్ గురించి ఆలోచించాలి. అసలు బంటి వల్ల ప్రాబ్లమ్సే లేవు, అంతే కదా? అందుకే మా అక్కకి ఓటు వేయొద్దని అడుగుతున్నా. ప్లీజ్, ఐ kindly request.
ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల స్కూల్ని అసలు మేనేజ్ చేయలేదు కదా. అత్తాతయ్య జరిగింది. ఓహో, అంజలి పాప పెద్ద ప్లానే వేసింది. అమ్ము, నువ్వు వెళ్ళి అంజలి చెప్పినట్టే చెయ్యి, నువ్వే గెలుస్తావు. అంతే అంటావా తాతయ్య? అంతేనమ్మా. పదండ్రా. వన్ మినిట్. అమ్మో, ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను కాంపిటీషన్ నుంచి తప్పుకుంటున్నా, ఎవ్వరూ ఓట్ వేయట్లేదు, ఎలానో ఓడిపోతా కదా అని చెప్పు. వెళ్ళు. సరే. ఇప్పుడు చూడండి, నేను కాంపిటీషన్ నుంచి తప్పుకుందాం అనుకుంటున్నా. ఎలాగో అందరూ బంటికే ఓట్స్ వేస్తారు కదా. నువ్వేం తప్పుకోని అవసరం లేదు, మేమందరం నీకే ఓటేస్తాం. అవును అమృత, ఇప్పుడు దాకా ఒక అమ్మాయి కూడా నేమ్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం నువ్వు ఇచ్చావు. నీకు మేము సపోర్ట్ చేస్తాం. అసలు ఆ బంటి లీడరే కాదు, వేరే ఆప్షన్ లేక వాడికి ఓటేసాం. మేము ఓటు వేస్తేనే సరిపోదు, నువ్వు స్టూడెంట్స్ కోసం ఏం చేయగలవు, ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ని లిస్ట్ అవుట్ చేయి. అప్పుడు మనం వెళ్ళి స్టూడెంట్స్ ని కన్విన్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తానన్నందుకు. మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకు అమృత, స్కూల్ అయిపోయాకరా అసలు మ్యాటర్ డిస్కస్ చేద్దాం. అలాగే. అంజు, అసలు వాళ్ళకి ఏం చెప్పావే? తప్పైనా సరే గర్ల్ కార్డ్ యూజ్ చేసి ఆలోచించేలా చేశా, అంతే. మిగతాదంతా వాళ్ళే చేసుకుంటారు. అంజు, అన్నీ నువ్వు అనుకున్నట్టు కాకుండా తేడా జరిగితే నీకుంటుంది. కూల్, రిలాక్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా నా దగ్గర మీ అంగుళికం లేదు. నీవు నన్ను మభ్యపెట్టిన అంగుళీకమును దాచవచ్చును గాని ఏమి చేసి నీవు నీ కుటుంబమునకు రాబోవు కష్టమును ఆపగలవు? నీవు మోసము చేయుచున్నది నన్ను కాదు బాలిక, నిన్ను నీవు మోసము చేసుకొనుచుంటివి. నీవు ఇచ్చట ఉండుట వల్లనే నీ కుటుంబము సంతోషముగానున్నదని నీవు భ్రమపడుచుంటివి. విధికి ఎదురు వెళ్ళుట వలన నీకు అరిష్టమే గాని లాభమేమీ ఉండదు బాలిక. మీరెన్నైనా చెప్పండి గుప్తా గారు, నా కుటుంబానికి ఏ కష్టమూ లేకుండా సంతోషంగా ఉంటుంది అన్నప్పుడే నేను మీతో ఆ లోకానికి వస్తాను. కష్టములు లేని మనిషి బ్రతికొక భ్రమ బాలిక. మీరు ఏమి చేసినను సంపూర్ణ సంతోషముగా ఉండలేరు. మనిషికి మొదటి శత్రువు ఆశ. అది ఉన్నన్ని రోజులు మనిషికి సంపూర్ణ సంతోషము దక్కదు, మనిషిలో ఆశ చావదు. నీవన్న ఆనందము అబద్ధము, కష్టము మాత్రమే నిజము. నీ అత్యాశ వల్ల నీవు నీ కుటుంబమునకు తెచ్చు కష్టమేమిటో తెలిసినచో నీవిటలా మాట్లాడవు బాలిక. ఒక గండము తప్పినదని ఆనందించు లోపు ఇంకొక సమస్య ఎదురగును బాలిక. నా మనస్సు ఎందుకనో కీడు శంకించుచున్నది, అర్థము చేసుకొనుమ బాలిక. జరగరానిదేదైనా జరిగే లోపు మనము మాలోకమునకు వెళ్ళిపోయేదము. మీ మాటల్లో వింటున్నా భయంగా ఉన్నా, నేను నా కుటుంబం ఇంకా సమస్యల్లో ఉందని తెలిసాక కూడా నేను రాలేను గుప్తా గారు. అయినా మీరిదంతా నన్ను భయపెట్టడానికి చెప్పుండొచ్చు కదా. ఎందుకు ఎంత వర్కౌట్ చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఎందుకు ఉన్నట్టుండి విశ్వం నాకు వ్యతిరేకిస్తుంది.
అమ్మరికి నా ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అమ్మరికి దగ్గర అవ్వడానికి ఇంత కష్టం అవుతుంది? అమ్మగారు 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 ఏంటే అమ్మగారు అమ్మగారు అని నసపడుతున్నావు? మీతో మాట్లాడాలమ్మా. చూడు, పిచ్చి టెన్షన్ లో ఉన్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను. పిచ్చి మాటలేం కాదమ్మా. సరే ఏడు. ఘోరా మీరు కలిసి ఎంత ప్రయత్నించినా కూడా ఆత్మని బంధించలేకపోయారు. ఆ ఆత్మ గురించి మీకు చెప్పింది నేనే అని ఆ ఆత్మకి తెలిసుంటుంది. ఆత్మ నన్నేమైనా చేస్తుందేమోనని భయంగా ఉందమ్మా. దయచేసి త్వరగా ఆత్మని బంధించండమ్మా. నిజమమ్మా. అమ్మా నిన్ను నువ్వు అడుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలే వాడొచ్చింది నా కోసమే అని తెలిస్తే ఏమవుతుందో తెలియక చస్తుంటే మధ్యలో నీత. నాకు కూడా తెలియకుండా ఏం దాస్తోందివిడా? నా పిచ్చి కాని అన్నీ నాకు చెప్తుందా ఏంటి? వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? లిఫ్ట్ చేస్తే ఆత్మ సహాయం చెయ్యి బంధించుకుంటా అని చెప్తాడు. ఉన్న టెన్షన్స్ చాలు, ఇప్పుడు ఇది కూడా నెత్తినెక్కించుకోలేను. ఫోన్ కట్ చేస్తుందేంటి? నాకు సాయం చేస్తుందన్న కృతజ్ఞతతో పాముని వదులుతున్నా ప్రాణాలు కాపాడుకోమని చెప్దామని చూస్తే ఈవిడ పట్టించుకోవడం లేదు. ఆత్మని బంధించడం తప్ప నాకింకేం అవసరం లేదు. నాగరాజా, లోపలికెళ్ళి అందర్నీ భయపెట్టి బయటకి పంపు. ఎలా అయినా ఆ ఆత్మని నీతో పాటు ఇంట్లో ఉండేలా చూడు. నిన్ను పట్టడానికి నేను వచ్చినట్టుగా వచ్చి మంత్రమేసి ఆ ఆత్మని బంధిస్తా. ఏ ఇంట్లో ఆత్మబంధనం కష్టం అన్నారో అదే ఇంట్లో నేను ఆత్మని బంధిస్తా. నాగరాజా వెళ్ళు. హలో,
హలో మిస్సమ్మా, దిగు. మిస్సమ్మా నిన్నే. ఏం చేస్తున్నావు? ఇక్కడ బాగుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను సేఫ్ ప్లేస్ లో దిగబెట్టరా ప్లీజ్. నేనేమైనా షేర్ ఆటో అనుకున్నావా? నీకు నచ్చిన చోట దించడానికి? నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావో చూసుకున్నావా? సారీ అండి, నేను నిజంగానే పాము చూశాను. ఎక్కడా కనిపించలేదే? ఇంకా ఇక్కడ ఎందుకుంటుందండి? పాము కదా, పాకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. సారీ అండి, బట్ నేను నిజంగానే పాము చూశాను. ఈ ఇంట్లో పాము ఉండడం ఏంటి? ఏం చూసి ఏమనుకున్నావో ఏమో. అయ్యో లేదండి, నేను నిజంగానే పాముని చూశాను. అయ్యో అమర్, నేను చూసుకుంటాను. సమయానికి మళ్ళీ అడ్డుపడ్డాడు. వెళ్ళు. ఒక్క నిమిషం ఉన్నా ఆత్మని వశీకరించుకునేవాణ్ణి. మళ్ళీ 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 ఆత్మ ముందు ఓడిపోతున్నాను. సార్, పాము బయటికి వెళ్ళిపోయింది. సరే, బయట ఉందేమో చూసి డబ్బులిచ్చి పంపించే. అలాగే సార్. ఇదిగో, నువ్వు వెతికింది చాలు, పాము బయటికి వెళ్ళిపోయింది. బయట వెతుకుదాం పదా. అలాగే స్వామి. పాపం, బాలిక ఎంత భయపడినదో ఏమిటో.